హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఒక్కసారి కనుక మీరు ఈ విధంగా చికెన్ ఫ్రైని చేసి పెట్టండి, ఇంట్లో అందరు కూడా లొట్టలు వేసుకొని తింటారండి. లాస్ట్కి వండిన మీకే మిగిల్చారు, అంత బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. సో కాబట్టి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నా వీడియో అనేది అంత ముందుకెళ్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, స్కిన్లెస్. తీసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాతకి అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాతకి అందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాతకి 2 టేబుల్ స్పూన్ కారం, తర్వాతకి కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాతకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది చికెన్. తర్వాతకి గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని చికెన్ని మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. మనం చికెన్ ఎంత బాగా కలుపుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చికెన్ని మొత్తం కూడా ఆ మసాలాలు పట్టే విధంగా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ లేకపోతే 1 అవర్ పక్కకు పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో. మీకు టైం లేకపోతే ఒక 10 మినిట్స్ అయినా చాలు. తర్వాతకి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఆ కళాయి హీట్ అయిన తర్వాతకి ఒక పావు నూనె పోసుకున్నానండి. నేను ఆల్రెడీ ముందు కొంచెం పోసుకున్నానని కొంచెం తక్కువనే పోసుకున్నాను. తర్వాతకి దాంట్లో సాజీరా, లవంగ, పట్ట, ఇలాచి అన్నీ వేసుకొని అవి కొంచెం చిటపట ఆడిన తర్వాతకి మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఒక్క 2 మినిట్స్ మనం స్టవ్ అనేది హైలో పెట్టుకొని మంచిగా చికెన్ని వేగనివ్వాలి. తర్వాతకి మనం సిమ్ చేసుకోవాలండి మంట, లేకపోతే ఎందుకంటే మనకు ఆ మసాలా మొత్తం కూడా మాడిపోతుంది కాబట్టి మనం స్టవ్ని సిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఆ నూనెలో. అప్పుడే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడుకుతుంది. తర్వాతకి మనం దానిపైన ఒక మూత వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ కానివ్వాలి. చూసారా, 5 నిమిషాల తర్వాతకి మనకి ఆ చికెన్లో నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఈ చికెన్ అనేది మనం సిమ్లోనే ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి కర్రీ అనేది అడుగంటిపోతుంది. దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి వేసాం కదండి, దానివల్ల మనకి చికెన్ అనేది చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. తింటుంటే మనకి చికెన్ పికిల్ తిన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాతకి ఇందులో మనం ఈ టైంలో మనము ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ముందు మనం తాలింపులో ఆనియన్స్ వేయకూడదు. చికెన్ అనేది కొంచెం ఒక 50% ఉడికిన తర్వాతకి అప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసిండ్రా, ఆనియన్స్ అనేటివి కొంచెం కుక్ అయ్యాయి. మనకి కర్రీ మొత్తం అయిపోయేసరికి మనకు ఆనియన్స్ అన్నీ కూడా మొత్తానికి కూడా ఉడికిపోతాయండి. కాబట్టి మనము ముందే తాలింపులో వేస్తే ఏంటంటే ఆనియన్స్ మాడిపోతాయి. కాబట్టి ఈ విధంగా మనం చికెన్ సగం ఉడికిన తర్వాతకి వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మనం అన్నంలో కలుపుకున్నా లేకపోతే చపాతీతో తిన్నా కూడా మనకి చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాతకి ముందు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసిండ్రా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్ నేను లాస్ట్ మంత్ మా ఊరికి వెళ్ళాను కదా, అక్కడ మా పిన్ని చేసిందండి ఈ కర్రీ. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికి రాగానే నేను కూడా ట్రై చేశాను, మా ఇంట్లో అందరికీ నచ్చింది. చూసిర్రా ఎంత బాగుందో. నిజం చెప్పాలంటే అసలు వండిన వాళ్ళకే ఈ కర్రీ మిగలదండి, అంత బాగుంటుంది. ఇంట్లో మా హస్బెండ్కైనా, మా బాబుకైనా, మా మావయ్య గారికైనా చాలా నచ్చిందండి ఈ కర్రీ. ఎందుకంటే జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల కొంచెం అది చికెన్ పికిల్ లాగా ఉంది. చూసిండ్రా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.